అసలు పవన్ కళ్యాణ్‌కు ఏమైంది? ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఏమొచ్చింది? సర్జరీ ఎందుకు చేశారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఎందుకు ఆరా తీశారు? అసలు ఏం జరిగింది? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీబడీ, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఈ మూడింటికి సమాధానం ఒక్కటే, పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ పేరు ఈ రోజు ఉదయం నుంచి మీడియాలోను, సోషల్ మీడియాలోను పేరు మారమవుతుంది. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు వైరల్ అయింది. ఆయన గురించే మొత్తం చర్చా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్కి ఏమైంది అంటే, పవన్ కళ్యాణ్కు ఈ రోజు హైదరాబాద్లో సర్జరీ జరిగింది. సడన్గా ఉన్నట్టుండి ఆయన అనారోగ్యం పాల్గొవడంతో హైదరాబాద్లో పవన్ కళ్యాణ్కు సర్జరీ చేశారు. అసలు ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మొన్న అంటే ఫ్రైడే అమరావతిలో అధికారులతో మాట్లాడుతున్నారు. అంటే సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు సిబ్బందితో మాట్లాడుతుంటుండగా సడన్గా ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఒక్కసారిగా ఆయన మాట్లాడలేకపోయాడు. ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారనమాట. సో సడన్గా ఆ విధంగా అలా కావడంతో మొత్తం పక్కన ఉన్న స్టాఫ్, అధికారులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అరే సార్కి ఏమైంది అని మొత్తం వెంటనే డాక్టర్లు పిలిపించారు. డాక్టర్లు పిలిపించిన వెంటనే డాక్టర్లు తను టెస్టులు చేశారు, మొత్తం వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత చెప్పారంట, సార్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్, వీ హ్యావ్ టు మూవ్ టు హైదరాబాద్, మనం వెంటనే ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోవాలి అని డాక్టర్లు సజెస్ట్ చేశారనమాట. వెంటనే ఇంకా పవన్ కళ్యాణ్ తన స్టాఫ్తో పాటు, ఫ్యామిలీతో పాటు వెంటనే హైదరాబాద్కు వచ్చి అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన వెంటనే డాక్టర్స్ యాజ్ యూజువల్ ప్రొసీజర్ ప్రకారం టెస్ట్లు అన్నీ చేశారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఈ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు, సార్ పరిస్థితి బాగాలేదు, వెంటనే మనం సర్జరీకి వెళ్ళాల్సిందే, ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పడంతో కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేసి, ఫ్యామిలీ మెంబర్స్కు తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్కు సర్జరీ చేశారు. సర్జరీ ఎప్పుడు చేశారు? నిన్న అంటే శుక్రవారం సడన్గా ఆయన సిక్ కావడంతో వెంటనే హైదరాబాద్కు వచ్చి అపోలోలో చేరిన తర్వాత శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్కు సర్జరీ చేశారు. సో ఆదివారం పొద్దున పేపర్లో ఈ విషయం మొత్తం ప్రచారం వచ్చేసేసింది. సర్జరీ సక్సెస్ అయింది, పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగానే ఉన్నారు. డాక్టర్లు సజెస్ట్ చేశారు, సార్ మీకు వారం 10 రోజుల పాటు మీరు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, ప్రజలు, అధికారులు ఎవరిని కలవకూడదు, మీరు 10 days ఫుల్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అనమాట. సో ఈ విషయం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తెలిసింది, అంటే నరేంద్ర మోదీ గారికి తెలియడంతో సడన్గా ఆయన ఫోన్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు, ఎలా ఉంది ఆరోగ్యము, మీరు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నానని చెప్పారనమాట. సో ఈ విషయం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ట్విట్టర్లో పోస్ట్ చేశారనమాట. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత దానికి రిప్లైగా పవన్ కళ్యాణ్ కూడా రిప్లై ఇచ్చారు. ఆయన ఏం చెప్పారు అంటే, గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు. మీ దయగల మాటలకు, సర్జరీ అనంతరం నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి సమయం కేటాయించి నాతో మాట్లాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా ఆరోగ్యం పట్ల మీ ఆందోళన, నేను త్వరగా కోలుకోవాలని మీరు తెలిపిన శుభాకాంక్షలు నాకు గొప్ప బలాన్ని ఇస్తున్నాయి. మీ నిరంతర మార్గదర్శకత్వం, మద్దతు, నేను త్వరగా కోలుకోవాలని మీరు తెలిపిన శుభాకాంక్షలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను అని పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ గారికి రిప్లై ఇచ్చారనమాట. సో ఇవన్నీ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ అసలు ఏమైంది అని ప్రజలు, అభిమానులు, సినీ పరిశ్రమలు, కొందరు పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వంలోని కొందరు అసలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సడన్గా పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది, అంత ఆరోగ్య సమస్య ఏమొచ్చింది అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. పవన్ కళ్యాణ్ చాలా రోజుల నుంచి, దాదాపు 2-3 years నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు అనమాట. అంటే సైనస్ ప్రాబ్లం, అంటే ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం కొద్ది రోజులుగా ఉన్నది. సో దాన్ని అదే విధంగా నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. సో మొన్న ఏం జరిగింది, సడన్గా ఒక్కసారిగా అది ఇబ్బంది అయింది. ఇబ్బంది కావడంతో ఎంత ఇబ్బంది అంటే గాలి కూడా పీల్చుకోలేనంత సమస్య ఏర్పడింది. సో ఒక్కసారిగా అంత సమస్య రావడంతో అస్వస్థత తీవ్రంగా గురి కావడంతో వెంటనే హాస్పిటల్కి వచ్చేసాడు. పవన్ కళ్యాణ్కు చేసిన సర్జరీ ఏమిటి అంటే నాజల్ సర్జరీ అంటారు. అంటే ముక్కుకు చిన్నపాటి శస్త్రచికిత్స చేస్తారనమాట. ముక్కుకు చిన్నపాటి శస్త్రచికిత్స చేయడం వల్ల గాలి పీల్చుకోవడము ఫ్రీగా అవుతుంది. ఈ సైనస్ సమస్య అంటే ఏమిటి అంటే, ఈ ముక్కు, కళ్ళు, నుదురు భాగంలో లోపల కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్ ఉన్న ప్రాంతము అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఒక్కసారిగా అక్కడ ఉబ్బిపోతుంది అనమాట. ఆ ఉబ్బిపోవడం వల్ల మనం గాలి పీల్చుకోవడానికి
ఇబ్బంది అవుతుంది, సమస్య వచ్చేస్తుంది, గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితి వస్తుంది. అంటే మనం దాదాపుగా ముక్కుతో గాలి పీల్చుకోలేము, నోటి ద్వారా పీల్చుకోవాల్సి వస్తుంది. ఇది తీవ్రంగా ఉంటుంది సమస్య. బీభత్సమైన హెడేక్ ఉంటుంది, కళ్ళ మంటలు వస్తాయి, ఈ తీవ్రమైన జ్వరం, ఇట్లాంటి సమస్యలన్నీ రావడంతో సైనస్ ప్రాబ్లంతో ఒక్కొక్కసారి ఈ విధంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ పవన్ కళ్యాణ్ గారి ఆపరేషన్ సంబంధించి ఆయన భార్య కూడా అన్నా లెజినోవా ట్విట్టర్లో పోస్ట్ చేశారు, సోషల్ మీడియాలో. ఆమె ఏం చేశారంటే, టుడే ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు underwent surgery following medical advice after recent health concern. May Lord Hanuman bless him with his strength, speedy recovery and early return to public service. Get well soon పవన్ కళ్యాణ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేశారన్నమాట. అంటే లార్డ్ హనుమంత్ అంటే ఆంజనేయ స్వామి ఆశీస్సులలో త్వరలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రజా జీవితంలో కలుస్తారు అని అన్న కూడా ఆమె భార్య కూడా ట్వీట్ చేయడంతో అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏమీ కాలేదు, ఇబ్బంది ఏం లేదు అని ఊపిరి పీల్చుకున్నారు అనమాట. సో పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చి ప్రజా జీవితంలో కలవాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. ఇటువంటి ఇంట్రెస్ట్ టాపిక్స్ కోసం రెగ్యులర్గా చూస్తుండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి. ఇటువంటి టాపిక్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ వెంకట్ మన్నెపూల.